వెస్ట్లో ఎన్నోసార్లు పోటీ చేశారు. మళ్ళీ అందులో కూడా వివక్ష. ఇతను అదేదో వేరే సాహిబ్ అవుతారు, ముస్లింల్లోనే కాబట్టి ఆయనకు ఓటేలా. మళ్ళీ మిగతా మతాలు అదే ముస్లింలో ఉన్నటువంటి మిగతా వర్గం అతనికి ఓటేలా. ఇప్పుడు అట్లాగుంటాయి ఇక్కడ సమస్య. దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. వీళ్ళకి వాళ్ళ ఓట్లే తక్కువ, 20% ఏమి ఉన్నాయి. అయితే గీతో 10% తగ్గుద్దేమో. అంటే పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి లాభమా లేదంటే నష్టమా? తెలుగుదేశం పార్టీతో భారతీయ జనతా పార్టీకి లాభమే, తెలుగుదేశానికి లాభమే. బీజేపీకి కొన్ని సీట్లు వచ్చినాయి, ఆ సెట్లో కొన్ని గెలుస్తారు. తెలుగుదేశం పార్టీకి వీళ్ళ వల్ల వచ్చే ఓట్ల వలన మిగతా సెగ్మెంట్ లో గెలుపుకి అవకాశాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి నష్టమేం లేదు. అదే నష్టం అంటే ఇప్పుడు బీజేపీలో పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎట్ట నష్టపోతారు, తెలుగుదేశంలో కూడా పార్టీని నమ్ముకున్న వాళ్ళు నష్టపోతారు సహజంగా. మరి ఇంకేం ఆశించి పొత్తు పెట్టుకున్నారు? గెలుపు కోసం. టోటల్ గా అయితే సింగల్ గా గెలవగలమంటే ఎందుకు పొత్తు పెట్టుకుంటారు? అంటే ఒక పక్క ఓట్ల నష్టం కనిపిస్తోంది, మైనార్టీ ఓట్ బ్యాంక్ దూరం అవుతుందని కనిపిస్తోంది. ఒక 10 సీట్లు ఇవ్వాల్సి